ఏదైనా ఒక 100 ప్లేసెస్ని కానీ లేదా మనకు తెలియని విషయాల్ని తెలియచెప్పాలని అనుకుంటూ ఉంటారు. ఫైనల్గా విరూపాక్ష హౌస్ దగ్గరకు వచ్చాము. హాంటెడ్ హౌస్. లోపలికి వెళ్ళాలంటే నాకు కొంచెం భయం అవుతుంది. ఏం చదువుకున్నారు మీరు? నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను. జాబ్ చేస్తున్నారా? నా పాస్ అవుట్ టైంకి కోవిడ్ వచ్చింది. సో నేను ఒక్కనే అదే రూమ్ లో ఉన్నాను. దాంతో పాటు ఎగ్ రైస్, ఎగ్ కర్రీ చేసుకుని తిన్నాను. అట్లా 2 days తినేసరికి ఆ వేడి వల్ల నాకు కడుపు నొప్పి వచ్చింది. ఆ కోవిడ్ లో 1 week నేను వాటర్ తాగి బతికాను. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? దీని వెనకాల ఒక ఎమోషనల్ కూడా ఉంది. మా పేరెంట్స్ టవల్ కట్టేసి మమ్మల్ని దాంట్లో పెట్టి ఊపుకుంటూ అలా మేము రోడ్డు మీదనే పెరిగాం. సమ్ టైమ్స్ మా అమ్మని మా నాన్న పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లారు. సో ఏడుపు వచ్చేది. ఏ రిలేటివ్ రాలేదు, కానీ స్టిల్ మా పేరెంట్స్ హెల్త్ అలానే ఉంది. బట్ వాళ్ళు ఎప్పుడు మీకు అబ్జెక్షన్ చెప్పలేదా? భయపడడం కంటే వాళ్ళు నాకు ఎక్కువ సపోర్ట్ చేశారు అనమాట. నాకు బాగా అట్రాక్ట్ అయిన వీడియో ఏది అని ఉందంటే మసూదా. మీకు భయం అనిపించలేదా? అక్కడ భయం అయింది. ఇప్పుడు సడన్ గా కిటికీ డోర్ ఓపెన్ చేయగానే బాగా స్కేరియస్ట్ సిచ్యువేషన్ ఏదైనా ఉందా? దాన్ని ఎక్కేటప్పుడు మనం లెటర్ రాయాలి. మీరు చనిపోయినా కూడా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పేసి. చనిపోతాం అనుకున్నాం ఆ టైంలో. చాలా భయమైంది. ఇంకా అక్కడ నాకు వద్దు, వీడియో వద్దు అని చెప్పేసి నన్ను వెనకాల ఎవరో తరుముతున్నట్టు. హాయ్, హలో, నమస్తే. నేను మీ ప్రశాంతి. మనలో చాలా మందికి ఏదైనా సాధించాలనే ఒక కోరిక ఉంటుంది. అలాగే దేన్నైనా అన్వేషించాలనే ఒక కోరిక కూడా ఉంటుంది. ఇంకొంతమందికి ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఒక 100 ప్లేసెస్ని కానీ హిస్టారికల్ ప్లేసెస్ని కానీ లేదా మనకు తెలియని విషయాల్ని తెలియచెప్పాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోయే వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనే మరెవరూ కాదు, ఉదయ్ రాయ్ గారు. ఫస్ట్ ఆయనతో అయితే మాట్లాడేద్దాం. నమస్తే అండి. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? యా, బాగున్నాను. ముందుగా చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇంటర్వ్యూకి పిలిచినందుకు. దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. ఫస్ట్లీ మీకు కూడా కంగ్రాచులేషన్స్. ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ లో అట్ ద సేమ్ టైం 1 lakh సబ్స్క్రైబర్స్ ని అలాగే వారి అభిమానాన్ని కూడా గెయిన్ చేశారు కాబట్టి. యా, అది చాలా మంది నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి అండ్ మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ షార్ట్ పీరియడ్లో ఇంతవరకు అవుతుందని అనుకోలేదు, అసలు కల్లో కూడా అనుకోలేదు. చాలా షార్ట్ టైం పీరియడ్లోనే నాకు చాలా ఫాలోవర్స్ వచ్చారు, చాలా లైక్స్ అండ్ కామెంట్స్ అని చూస్తే నాకు మంచిగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, చాలా తక్కువ టైం అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? నేను ఎగ్జాక్ట్ గా మేము ఈ 2023 ఫెబ్ ఎండింగ్ లో మేము మహారాష్ట్ర ట్రిప్ కి వెళ్ళాము. నేను మా బ్రదర్స్ ఈ ఇయర్ లోనే. సో అక్కడికి వెళ్ళినప్పుడు లవాసా అనే సిటీ, మహారాష్ట్రలో లవాసా అనే సిటీ ఉంటుంది. అందులో ఒక మిర్చి మూవీలో ఒక సాంగ్ షూట్ చేశారనమాట. సో సడన్ గా చూసినప్పుడు ఇది ఎక్కడో చూశాను అని అనుకుంటుంటే మా అన్నయ్య చెప్పి ఇది మిర్చి మూవీలో సాంగ్ ఉంది కదా అని చెప్పేసి అంటే ర్యాండమ్ గా ఒక 2 ఫొటోస్ దిగాను. సో ర్యాండమ్ గా ఆ ఫొటోస్ నేను ఆ మిర్చి మూవీలో కొంచెం సీన్ యాడ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను. అది సడన్ గా 1 million వ్యూస్ వచ్చేసాయి. ఓకే, ఇదేదో బాగుంది అంటే పబ్లిక్ రీల్ అంటే సినిమాలో చూపించే వాటిని మనం వెళ్ళి రియల్ గా చూపిస్తే చాలా బాగా నచ్చుతుంది, వాళ్ళు లైక్ చేస్తారు అని చెప్పేసి అప్పటి నుంచి ఈ సినిమా షూటింగ్స్ వేట స్టార్ట్ అయిపోయింది నాది. అప్పటి నుంచి ఒక ఏదైనా మూవీ చూసి ఈ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉంది అండ్ యూట్యూబ్ లో సెర్చ్ చేయడము, గూగుల్లో సెర్చ్ చేయడము అండ్ అక్కడికి దొరకకపోతే మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి ర్యాండమ్ గా టెక్స్ట్ చేస్తే వాళ్ళు రిప్లై ఇవ్వడము, ఇలా ఈ వీటెనక బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చాలా ఉంటుంది. సో అవన్నీ రీసెర్చ్ చేసి పర్ఫెక్ట్ గా అనుకున్న తర్వాతే నేను మూవీ షూట్ లొకేషన్ కి వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత పర్మిషన్స్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది పర్మిషన్స్ ఇవ్వరు, వాళ్ళని బతిలా అడిగి ఒక 5-6 hours వెయిట్ చేసిన డేస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ నేను వీడియోస్ తీసేటప్పుడు మాక్సిమం నా వీడియోలో పబ్లిక్ ఎక్కువ పడకుండా చూసుకుంటాను అనమాట. అంటే చూసే వాళ్ళకి ప్లెయిన్ గా కనిపించాలి, చాలా నీట్ గా ఉండాలి.
సో అట్లా నేను 5-6 అవర్స్ వెయిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే. పబ్లిక్ అంతా వెళ్ళిపోయేంత వరకు యాహ్! కూడా. అలా ఇంగ అట్లా దాని తర్వాత నాకు తెలియకుండా టెంపుల్స్ వీడియోస్ చేయాలనే థాట్ నా మైండ్‌లోకి ఎలా వచ్చిందో తెలియదు. హ్మ్. ఆటోమేటిక్‌గా టెంపుల్ సైడ్‌కి నన్ను లాక్కెళ్ళిపోయిందనమాట. ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేసారో ఆటోమేటిక్‌గా ప్యారలల్‌గా అది సినిమా షూట్ లొకేషన్స్ ప్యారలల్‌గా టెంపుల్ వీడియోస్ కూడా షూట్ చేయడం స్టార్ట్ చేశాను. హ్మ్. నాదొక టెంపుల్ వీడియో రీసెంట్‌గా చాలా క్లిక్ అయిపోయింది. హ్మ్. తాండూరులో భూకైలాస్ టెంపుల్ అని ఉంటుంది. అది అరౌండ్ 18 మిలియన్ వ్యూస్ వరకు వచ్చిందనమాట. హ్మ్. ఆ ఒక్క వీడియోతోని నాకు 25K ఫాలోవర్స్ వచ్చారు. ఒకటే వీడియోతోటి. హ్మ్. అది వితిన్ 1 వీక్‌లో వచ్చేసారనమాట. సో, అలా 2 డేస్‌కి ఒకసారి వీడియో పోస్ట్ చేస్తూ కామెంట్‌లలో అది వీడియో ఎండింగ్‌లో అడుగుతాను. మీకు నెక్స్ట్ వీడియోలో ఏ షూట్ లొకేషన్ కావాలి? లేదా ఏ లొకేషన్ గురించి కావాలి? హ్మ్. వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా! నాకు ఈ లొకేషన్ గురించి కావాలి, ఈ లొకేషన్ చూడాలి. సినిమాల్లో తప్ప బయట ఎలా ఉంటుందో తెలీదు. మాక్సిమం మూవీ సెట్టింగ్స్ అంటే వాళ్ళు ప్రిపేర్ చేసినవే ఉంటాయి. ఈ గోడ సెట్టింగ్ కూడా ఏదో థర్మాకోల్ షీట్స్‌తో గాని చేసి ఉంటారు. హ్మ్. అది పబ్లిక్‌కి చూపిస్తే ఎలా ఉంటుంది? హ్మ్. అనేది నా థాట్ అన్నమాట. సో, వాళ్ళు అడిగినవి ప్రతి ఒక్కటి నేను చూపించాను ఇప్పటి వరకు. అండ్ మోర్ ఓవర్ నేను ఇక్కడి వరకు రావడానికి కారణం కూడా వాళ్ళే. హ్మ్. సో, వాళ్ళు పెట్టే ప్రతి కామెంట్‌కి నేను మాక్సిమం 100%లో 95% నేను రిప్లై ఇస్తాను ప్రతి కామెంట్‌కి. ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తానన్నమాట. వాళ్ళ వల్ల నేను ఇక్కడున్నాను కాబట్టి, వాళ్ళ ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తూ వాళ్ళు ఏ వీడియో కావాలో, నెక్స్ట్ షూట్ లొకేషన్ ఏది కావాలో ప్రతి ఒక్కటి చేస్తుంటానన్నమాట. ఇంకా ఈ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. చేస్తానింకా. ఓకే. యాహ్! అంటే ఇది చిన్నప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ కాదు. సడెన్‌గా ఒక ప్లేస్‌కెళ్ళడం వల్ల వచ్చిన ఆలోచన. దీని వెనకాల ఒక ఎమోషనల్ గూడా ఉంది. యాక్చువల్‌గా మా పేరెంట్స్ హ్మ్. ఒక 20 ఇయర్స్ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. 20 ఇయర్స్ మా కాన్స్టిట్యూన్సీ మా ఊర్లో మా పేరెంట్స్ ఫ్రూట్ మర్చెంట్స్ అన్నమాట. 20 ఇయర్స్ నుంచి ఏంటండి? ఫ్రూట్ మర్చెంట్స్. ఓకే. ఓకే. ఆ! ఫ్రూట్స్ ఉంటాయి గదా! అవి అమ్మేవాళ్ళన్నమాట. హ్మ్. మేము పుట్టినప్పటి నుంచి వాళ్ళిద్దరూ అదే బండి దగ్గర ఉంటూ, ఆ బండికి ఉయ్యాలలాగా టవల్ ఉంటుంది గదా! ఆ టవల్ కట్టేసి మమ్మల్ని దాంట్లో పెట్టి ఊపుకుంటూ, మమ్మల్ని అక్కడ పడుకోబెట్టి వాళ్ళు అక్కడ బిజినెస్ చేసేవాళ్ళు. వ్యాపారం చేసేవాళ్ళన్నమాట. చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుండి. ఓకే. వాళ్ళిద్దరు ఇక్కడ ఉంటే మేము ఇంట్లో ఉండలేము గదా! చిన్న పిల్లలం గదా! భయపడతామని లేకపోతే ఇన్‌సెక్యూర్ ఫీల్ గాని. అలానే మేము రోడ్డు మీదనే పెరిగాం. చాలా ఇయర్స్ వరకు రోడ్డు మీదనే పెరిగాం. అట్లా 20 ఇయర్స్ రోడ్డు మీదనే ఉన్నాము. రోడ్డు మీద అంటే రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు అక్కడే పెరిగాము. స్కూల్ నుండి వచ్చి కూడా నేను మా నాన్న దగ్గర ఉంటారు కొంచెం హెల్ప్‌ఫుల్‌గా. హ్మ్. రోడ్ మీద అంటే ఆ పోలీసు వాళ్ళు రావడము, ఆ వాళ్ళు వీళ్ళు రావడము, ఆ లారీ వెహికల్స్ రావడము, పోలీసు వాళ్ళు వచ్చి బండి జరపడం, అవి జరపడం అనేది సమ్‌టైమ్స్ మా అమ్మని, మా నాన్న పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లారు. నా చిన్నప్పుడు నేనొక్కడినే ఆ బండి దగ్గర ఉండి నిలబడేవాడిని. నాకేం అర్థమయ్యేది కాదనమాట. సో, ఏడుపొచ్చేది. అమ్మ, నాన్న పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఎందుకు మనకి పోలీస్ పోలీస్ స్టేషన్ స్టేషన్? తీసుకెళ్లారంటే రోడ్ మీద బండెందుకు పెట్టార్రా అని. ఓకే. రోడ్ మీద బండెందుకు పెట్టారు మీరు? ఆ! తీయాలి. అది తీసేస్తే మాకు రెక్కాడితే గాని డొక్కాడదు అని ఒక సామెత ఉంటుంది గదా! అది లేకపోతే మాకేం లేదు. సో, వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు ఏ రిలేటివ్ రాలేదు. అంటే వచ్చేసారు మళ్ళీ బ్యాకొచ్చేసారు. అట్లా ప్రతిరోజు 2 డేస్‌కోసారి, 1 వీక్‌కోసారి అలా జరుగుతూనే ఉండేదన్నమాట వాళ్ళది. ఓకే. సో, అట్లే చిన్నప్పటి నుంచి స్కూల్‌కెళ్ళొచ్చి అక్కడనే గ్రో అయ్యేదన్నమాట. నాకు హాలిడేస్ ఉన్నప్పుడల్లా మా నాన్నకి హెల్ప్‌ఫుల్‌గా ఉండేది నేనక్కడే. హ్మ్. అట్లా అయ్యేదన్నమాట. సో, ఎప్పుడైతే వీళ్ళ ఎర్నింగ్ బాగుండేది అక్కడ. మధ్యలో హెల్త్ ప్రాబ్లమ్ వల్ల వాళ్ళు షాప్ బంద్ చేయాల్సొచ్చింది. అమ్మ, నాన్న ఇద్దరు కలిసి. ఓకే. హెల్త్ చాలా అంటే చాలా 1 ఇయర్ నేను ఇంటికి వెళ్ళలేదు. నా ఎడ్యుకేషన్ పర్పస్ నేను ఇటొచ్చేసాను. ఓకే. దాదాపు 80 కేజెస్ ఉండే మా నాన్న 60, 50కొచ్చేసాడు హెల్త్ ప్రాబ్లమ్ వల్ల. హెల్త్ బాగున్నప్పుడు, మనీ ఎర్న్ చేసినప్పుడు రిలేటివ్స్ ఎంతైతే ఉన్నారో, ఎన్ని ఫంక్షన్స్ అయితే వచ్చారో, హెల్త్ బాలేనప్పుడు ఒక్కళ్ళు పట్టించుకోలేదు. ఆ పెయిన్‌లో ఓకే. సంపాదించాలి. ఎట్లైనా సంపాదించాలి. లేదా ఫేమ్ అయినా తెచ్చుకోవాలి. వీళ్ళకి ఎట్నైనా నిరూపించాలి అని అదొక కసి గూడా ఉండే. ఇది అంటే ఎంత మిమ్మల్ని ఎవరైతే చేయడానికి తక్కువగా చూసారో వాళ్ళ ముందు మీరు నిలబడి చూపించాలి. మా పేరెంట్స్‌ని తక్కువ చూడడం వల్ల నాకది బాగా కసి పుట్టుకొనొచ్చింది. హ్మ్. ఇప్పుడు గూడా ఇంతకుముందు నేను ఈ వీడియో స్టార్ట్ చేయకముందు నన్నెవరు పట్టించుకునేవాళ్ళు గాదు. ఎప్పుడైతే నేను ఈ వీడియో స్టార్ట్ చేశానో, నాకు కొంచెం వీడియోస్ వైరల్ అవుతున్నాయో, కొన్ని న్యూస్ ఆర్టికల్‌లో గూడా వచ్చాయి. వేటూ న్యూస్‌లో గూడా వచ్చింది. అవన్నీ చూసి కాల్ చేస్తున్నారు. ఎప్పుడు కాల్ చేయని వాళ్ళు మా అమ్మ నాన్నలని ఇండైరెక్ట్‌గా తిట్టిన వాళ్ళు. హ్మ్. అది నాకు తెలవదు. కానీ నాకు తెలిసింది. అంటే ఇండైరెక్ట్‌గా వీళ్ళు తిట్టారని తెలుసు. ఇట్లా చేస్తున్నారని తెలిసి గూడా వాళ్ళు నాకు కాల్ చేసి వీడియోస్ బాగా చేస్తున్నావు. నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాము. అది ఇది అని చెప్పేసి వాళ్ళు పొగుడుతుంటే నాకు లోపల ఒక నవ్వొచ్చేదనమాట. ఓకే. వీళ్ళు బయటకు తిడుతున్నారు. కొంతమంది రిలేటివ్స్ అంటే ఇలానే ఉంటారు. మనం బాగుపడితే ఓర్వరు అని చెప్పేసి ఉండే ఆ కసిలోంచి పుట్టుకొచ్చింది ఇది గూడా. ఎలాగైనా కష్టపడాలి, సాధించాలి అని చెప్పేసి. హ్మ్. సో, ఇలా కానీ స్టిల్ మా పేరెంట్స్ హెల్త్ అలానే ఉంది. హోప్ తొందరగా క్యూర్ అవుతుందేమోనని అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు మీ పేరెంట్స్ హెల్త్ బాగోలేదు అంటున్నారు కదా! బాగోలేదు అంటే వాళ్ళు కొంచెం ఏజ్ అయిపోయింది గదా! ఏజ్ అయిపోయింది. సో, నేను గూడా ఏం జెప్పానంటే మీరింకేం వర్క్ జేయకండి. నేను కొంచెం ఎదిగాను. కొంచెము సంపాదిస్తున్నాను.
మీరు ఇంట్లోనే ఉండండి, నేను సంపాదించి మీకు పంపిస్తాను అని చెప్పేసి వాళ్ళిద్దరు ఇంట్లోనే మొన్న చెప్పాను. వాళ్ళిద్దరిని హైదరాబాద్ తీసుకొచ్చేటప్పుడు ఒక ప్రాబ్లం ఉండే. ఇక్కడ వాళ్ళు ఉండడానికి జైల్లాగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఉండేది అపార్ట్మెంట్స్. ఒక ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినా కూడా పక్కన వాళ్ళు పట్టించుకునే సిచ్యువేషన్ ఇదే. మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ ఈ సిటీస్లో ఉంటాయి. ఊర్లో ఉంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఊర్లోనే ఉన్నారు కాబట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా హ్యాపీనెస్ పంచుకోవడానికైనా, ఈవినింగ్ కూర్చొని మాట్లాడుకోవడానికి ఊర్లో ఉండడానికి వీలు అవుతుంది. కానీ హైదరాబాద్లో తీసుకొచ్చి ఇప్పుడు 20 days ఉంచినా కూడా వాళ్ళు ఉండలేకపోయారు అనమాట. మాకు జైల్లో ఉన్నట్టు ఫీల్ అనిపించింది, మేము ఉండలేము నాన్న, ఇంటికి వెళ్ళిపోతాము, కావాలంటే అప్పుడప్పుడు 1 monthకి ఒకసారి 2 monthsకి ఒకసారి వస్తాం నీ దగ్గరికి అని చెప్పారనమాట. నేను కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టలేక మీరే ఉండండి ఇంటి దగ్గర, నేనే వస్తాను 1 month 2 monthsకి ఒకసారి అని చెప్పేసి అప్పుడప్పుడు నేను వెళ్తూ ఉంటాను. అండ్ వాళ్ళకి కావాల్సిన గ్రాసరీస్ కానీ ఎనీథింగ్ కానీ నేను పంపిస్తూనే ఉంటాను అనమాట. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? వాళ్ళు మీకు హుజూర్ నగర్ అనే ఊరు తెలిసి హుజూర్ నగర్ ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాను, నా స్కూలింగ్ అంతా అక్కడే అయిందన్నమాట. ఓకే, అక్కడే ఉన్నారు ఇప్పుడు కూడా. మరి మీ పేరెంట్స్ కి అంటే కొంచెం ఏజ్ వచ్చేసింది, వాళ్ళు కూడా కొంచెం ఇంటి పట్టున ఉండాలి కాబట్టి, బట్ వాళ్ళు ఎప్పుడు మీకు అబ్జెక్షన్ చెప్పలేదా? ఎందుకురా ఇలా వెళ్ళడం, చేసింగ్ అంటూ అలా బయటికి తిరుగుతావు? ఆబ్వియస్లీ పేరెంట్స్ అన్నాక భయపడతారు, కాకపోతే భయపడడం కంటే వాళ్ళు నాకు ఎక్కువ సపోర్ట్ చేశారనమాట. నేను ఇట్లా వీడియోస్ చేస్తుంటే మా ఊరు వాళ్ళకి అది కూడా ఎక్కడ కూడా రీచ్ అవుతుంది కదా, మా నాన్న పిలిచి అరే మీ అబ్బాయి బాగా వీడియోస్ చేస్తున్నాడు, చాలా మంచిగా చేస్తున్నాడు అని చెప్పేసి మా నాన్నకు చూపించారు. వాళ్ళకి ఈ సోషల్ మీడియా గురించి కానీ ఈ ఫోన్స్ గురించి కానీ ఎక్కువ అవేర్నెస్ లేదు. చూపించేసరికి మా నాన్న బాగా ఖుషి ఫీల్ అయిపోయి, ఆనందంతో ఫీల్ అయిపోయి నాకు కాల్ చేసి ఇట్లా చేస్తున్నావంట కదా, సరే మంచిగా చేయి కానీ జాగ్రత్త అని చెప్పారు అనమాట. నేను ఇట్లాంటి పనులు చేస్తుంటే వాళ్ళకి హ్యాపీగానే ఉంటుంది అనమాట. వాళ్ళే నాకు సజెషన్ చేశారనమాట, ఇట్లా ఏదో గుడి ఉంటుంది, ఇట్లా ఒక టెంపుల్ వీడియో ఉంటుంది, చేయి బాగుంటుంది, రీచ్ అవుద్దని చెప్పేసి మా నాన్న కాల్ చేసి చెప్తాడు అప్పుడు. ఓకే, గుళ్ళు గురించి ఎక్కడెక్కడ వెళ్ళాలనేది కూడా రీసెంట్ గా మా సైడ్ ఒక టెంపుల్ అనేది ఒకటి ఫేమస్ అయింది, లైక్ ఎర్రవరం అనే టెంపుల్ ఒకటి ఫేమస్ అయింది. దాని గురించి చేయనా, బాగుంది, చాలా మంది భక్తులు వస్తున్నారు, నీకు బాగా యూజ్ అవుతుంది, చెయ్యి, చాలా మంది చూస్తారు నీ వల్ల కూడా అని చెప్పేసి కాల్ చేసి చెప్పాడు అనమాట. నాకు ఎందుకో కొంచెం మంచిగా అనిపించింది. మరి మీ మమ్మీ ఏమంటారు? అంటే ఒక తల్లిగా ఆవిడ డెఫినెట్లీ మా అమ్మ నేను ఏది చేసినా, నేను పిచ్చి పని చేసినా ఏది చేసినా అమ్మలో నాకు ఉంటది కదా, సపోర్ట్ చేస్తారు. ఏదైనా పిచ్చి పనులు ఏమైనా చేశాను అనుకో వార్న్ చేస్తారు, అట్లా చేయకు, అట్లా చేయకూడదు, ఏదైనా ప్లేస్ హాంటెడ్ ప్లేస్ గిట్లా కూడా వెళ్ళకు, వెళ్ళిన తర్వాత దిష్టి తీపిచ్చుకో, లేదన్నా గుడికి వెళ్ళు, ఏదైనా కంకణం కట్టుకో అని చెప్తా ఉంటాను అమ్మ. ఓకే, మొత్తం మీరు ఎంతమంది అండి? నేను ఒక్కనే. మీరు ఒక్కటే? ఓకే, అంటే ఏం చదువుకున్నారు మీరు? నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను. బీటెక్ చేశారా? బీటెక్ చేసి అంటే జాబ్ చేస్తున్నారా? యాక్చువల్గా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను. నా సివిల్ ఇంజనీరింగ్ అయిపోయేటప్పుడు నా పాస్డ్ అవుట్ టైంకి కోవిడ్ వచ్చింది. ఓకే. ఆ టైంలో ఏమైందంటే మేమందరము, నేను నా ఫ్రెండ్స్ ఒక రూమ్లో ఉండేవాళ్ళం. సో అప్పుడు కొంచెం టైం వచ్చినప్పుడు పోలీస్ వాళ్ళు కానీ గవర్నమెంట్ ఏమైందంటే ఇంటికి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పింది. వాళ్ళ బైక్స్లో వెళ్ళిపోయారు, నాకు వెళ్ళడానికి ఛాన్స్ లేకుండా ఇప్పుడు. సో నేను ఒక్కనే అదే రూమ్ లో ఉన్నాను. ఫస్ట్ వేవ్ ఉన్నాను, బయటకు వెళ్ళడానికి కూడా పాసిబుల్ లేదు. ఈవెన్ నా చేతిలో ₹1 కూడా లేదు. అప్పుడు రూపాయి లేకపోతే అప్పుడు ఒక మీమ్ పేజెస్ అని ఐడియా ఉందా మీకు? అప్పుడు నాకు ఒక మీమ్ పేజ్ ఉండేది అనమాట. అందులో ఒక చిన్న ప్రమోషన్ చేస్తే ₹150 ₹200 వచ్చేవి. అట్లా నాకు ఒక ₹200 వస్తే ఆ మధ్యలో ఎగ్స్ అమ్మేయడానికి వచ్చారనమాట ఒక ఆటోలో. అప్పుడు కొంచెం వెసులుబాటు కనిపించింది గవర్నమెంట్. అట్లా వస్తే ఒక 50 eggs తీసుకున్నాను నేను ఆ ₹200 తోటి. ఆ 50 eggs తీసుకొని దాంతో పాటు ఎగ్ రైస్, ఎగ్ కర్రీ చేసుకుని తిన్నాను. అట్లా 2 days తినేసరికి ఆ వేడి వల్ల నాకు కడుపు నొప్పి వచ్చింది. హాస్పిటల్ పోవడానికి లేదు, నా బాధ ఎవరికి చెప్పుకుందామంటే లేదు. ఆ మనీ అయితే అయిపోయినాయి. దాదాపు ఆ కోవిడ్లో 1 week నేను వాటర్ తాగి బతికాను అనమాట. అది ఇప్పటివరకు ఆ సిచ్యువేషన్ ఎవరికి రావద్దని నేను అనుకుంటాను. ఈ విషయం మా పేరెంట్స్ కూడా చెప్పలేదు నేను, చెప్తే వాళ్ళు ఎప్పుడేం బాధపడతారని చెప్పేసి. అలా అంటే నాకు కడుపు నొప్పి, విపరీతమైన కడుపు నొప్పి. అదే టైంలో నా ఫోన్ కూడా ఖరాబ్ అయింది. రూమ్లో ఎవరు లేరు, కనీసం టీవీ కూడా లేదు, వైఫై కూడా లేదు, ఏం లేదు. ఆ చీకట్లో ఒక్కడనే, కరెంటు పోయినా కూడా భయం అయ్యేది ఒక్కొక్కటికి. అప్పుడప్పుడు నార్మల్గా ఎవరు లేకపోతే మనల్ని ఎవరో చూస్తున్నట్టు అనిపించేది, ఎవరో ఏదో చేస్తున్నట్టు అనిపించేది. చుట్టుపక్కల మొత్తం ఖాళీ కదా, కోవిడ్ అన్నాక చుట్టుపక్కల అందరు ఖాళీగా ఉంటుంది, ఎవరు ఎక్కువ మాట్లాడరు, ఎవరు తిరగరు. సో అట్లా 1 week అయిపోయిన తర్వాత కొంచెం గవర్నమెంట్ సరే మీరు ఇంటికి వెళ్ళిన పర్మిషన్ ఇస్తే అప్పుడు ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకొని నేను ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు. సో అలా అయిపోయింది. చాలానే ఫేస్ చేశారు. మరి ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నారు? ప్రెసెంట్ అయితే నేను 2 months బ్యాక్ వరకు మీకు చెప్పాను కదా, సురేష్ ప్రొడక్షన్స్ లో సోషల్ మీడియా మేనేజర్ గా చేస్తున్నాను. సో నాకు అనిపించింది ఏంటంటే ఫేస్ వాల్యూ ఇంపార్టెంట్ అని చెప్పేసి బాగా అనిపించింది. ఫేస్ వాల్యూ ఇంపార్టెంట్ ఏంటంటే మీమ్ పేజెస్ కి ఏదైనా ప్రమోషన్ కానీ ఏదైనా చేసేటప్పుడు ఇంత అమౌంట్ అనేది ఉంటుంది నార్మల్ గా.
అదే ప్రమోషన్ని ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఒక బ్లాగర్ కానీ ఫేస్ వాల్యూ చూపించుకొని చేస్తే దానికి వేరే అమౌంట్ లాగా వచ్చింది. సో నేను పడ్డ కష్టాలకి నన్ను ఎవరైతే ఏ రిలేటివ్స్ అయితే మమ్మల్ని అవమానించారో అవన్నీ చేయడానికి ఇది నాకు బెస్ట్ ఆపర్చునిటీ, ఇది ట్రై చేయొచ్చు అనేది కూడా ఒక రీజన్. సో ఆ కష్టం నుంచి వచ్చింది కూడా ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ కి మెయిన్ పాయింట్ ఎక్కడ పడింది అంటే మేము ట్రిప్కి వెళ్ళాం కదా, ఆ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఆ తీసిన వీడియోనే మెయిన్ పాయింట్ అనమాట. దానికంటే ముందు కొన్ని వీడియోస్ చేసా, సరదాగా చేసుకున్నాం. బీటెక్ లో ఉన్నప్పుడు నార్మల్ సరదాగా చేసుకుంటాం. ఆ వీడియోస్ చేసా కానీ నాకు అంతేం అనిపించలేదు, మధ్యలో వదిలేసాను. అవి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి వదిలేసాను. అండ్ నా స్కూలింగ్ లో నేనే స్కూల్ ఫస్ట్ అనమాట. అండ్ ఇంటర్ లో కూడా ఫస్ట్ వచ్చాను. అండ్ నా ఇంటర్ లో ఉన్నప్పుడు పాంప్లెట్స్ లాగా ఉంటాయి, వాటిలో ఫొటోస్ వేస్తారు. చిల్ ఆ ఫోటో మా ఇంట్లో మా అమ్మ దాచిపెట్టుకుంది, నా ఫోటోని. ఓకే, నా కొడుకు ఇలా ఫస్ట్ వచ్చాడు అని గుర్తు పెట్టుకున్నారా? 10th క్లాస్ వరకు తెలుగు మీడియమే చదివాను. తెలుగు మీడియం నుంచి సడన్ ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాను. అక్కడ చాలా అర్థమయ్యే కాదు ఇంగ్లీష్ మీడియం. సర్కిల్ అంటే ఏంది, సర్కంఫరెన్స్ ఏంటి, రేడియస్ అంటే ఏంది, ఏంది కొత్తగా ఉన్నాయి నాకు ఏమీ అనిపించేది కాదు. అయినా కూడా ఆ ఇంగ్లీష్ నేర్చుకొని కొంచెం కొంచెం తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం వెళ్ళిన దాంట్లో మా కాలేజ్లో ఒక టాప్ 5 లో ఉంటాను నేను ఇంటర్లో. ఓకే, పర్లేదు. మరి ఈ వీడియో స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే మీ ఒక వీడియో మహారాష్ట్రలో వీడియో క్లిక్ అయిందో తర్వాత నుంచి మీరు వీడియో స్టార్ట్ చేశారు కదా, అప్పుడు తీసిన ఫస్ట్ వీడియో ఏంటి? దాని తర్వాత ఒక మండి వీడియో తీసాను. సోను సూద్ గారు లాంచ్ చేశారు, బిగ్గెస్ట్ మండి అనే ప్లేట్ ఉంటుంది అనమాట. అది డైరెక్ట్ 2 million వ్యూస్ వెళ్ళిపోయింది. ఓకే. దాని తర్వాత అమ్మపల్లి టెంపుల్ కి వెళ్ళాను, అక్కడ చాలా మూవీస్ వరకు షూటింగ్ జరిగాయి. దాని తర్వాత బలగం చేశాను. బలగం మూవీ వస్తే డైరెక్ట్ గా హైదరాబాద్ నుండి ఆ సిరిసిల్లకు వెళ్ళి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అక్కడే ఉండి ఆ వీడియో షూట్ చేసుకుని వచ్చాను. దాని తర్వాత 1 day లో నేను ఎన్నైతే టెంపుల్స్ కవర్ చేయాలో అన్ని టెంపుల్స్ కవర్ చేయాలని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి స్టార్ట్ అయ్యాను. తిలుకురు బాలాజీ నుంచి ఆ ఓఆర్ నుంచి మన బీరంగూడ నుంచి ఇట్లా టోటల్గా ఎలిబిటార్ వరకు వెళ్ళి వచ్చాను. టోటల్గా ఆ రోజు ఒక వాటర్ తాగలేదు, ఫుడ్ కూడా తినలేదు నేను. ఓకే, ఒక 1 day మొత్తం కవర్ చేసుకుంటూ మొత్తము ఎన్ని టెంపుల్స్ అయితే కవర్ చేయాలో ఆ వీడియోలో పెట్టాలి. ఈ డేలో నీ ఇన్ని టెంపుల్స్ కవర్ చేసినా చూపించుకోవాలి. ఆ టెంపుల్స్ కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది, అవి చెప్పుకుంటూ వీడియో చేయాలని చెప్పి చేశాను. అది కూడా బాగా రీచ్ అయింది. ఓకే, టెంపుల్స్ కూడా బాగా రీచ్ అవుతున్నాయి, జనాలకి చూడాలనుకుంటున్నారు. డెఫినెట్లీ సనాతన ధర్మాన్ని ఇష్టపడే ప్రతి ఒక్కరు వాటిని చూస్తారు. మా ఊర్లో ఉన్న పర్సన్ హైదరాబాద్ కి రావడం చాలా రేర్. సో అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు హైదరాబాద్ చూడాలని కూడా ఉంటుంది, హైదరాబాద్ లో ఏమేమి జరుగుతాయో, హైదరాబాద్ లో ఏమేమి ఉంటాయో చూడాలని కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళకి నేను నాదొక ప్లాట్ఫామ్ చూపించడానికి, ఫ్రీ ఆఫ్ కాస్ట్, నెట్ బ్యాలెన్స్ ఉంటే చాలు. ఓకే, ఇప్పుడు మీరు చాలా ప్లేసెస్ కి వెళ్తూ ఉంటారు కదా, ఈ మధ్య కాలంలో మీది బాగా అంటే నాకు బాగా అట్రాక్ట్ అయిన వీడియో ఏది అని ఉందంటే మసూదా ఆ కోటని మీరు కవర్ చేశారనమాట. ఆ టైంలో అంటే మీకు భయం అనిపించలేదా? అక్కడ భయం అయింది చెప్పాలంటే. ఆ వీడియోలో మీరు చూస్తే ఒక చెట్ల మధ్యలోంచి వెళ్తాం ఒక వీడియో, దానికి కర్త కర్మ క్రియ టేకింగ్ అంతా నా కజినే విజయ్. సో ఆ వెళ్తున్నప్పుడు ఆ లోపల చెట్ల నుంచి వెళ్ళినప్పుడు సడన్ గా కిటికీ డోర్ ఓపెన్ చేయగానే ఒక అద్దం ఉంది లోపల. అద్దం ఉందో నాకు తెలియదు, అద్దంలో నా ఫేస్ నాకే అనిపించింది. ఫస్ట్ చూడగానే ఫస్ట్ భయపడ్డా, అది నాకు చాలా భయంకరంగా అనిపించింది. తర్వాత రియలైజ్ అయినా అది నేనే అని చెప్పేసి రియలైజ్ అయినా. అదే టైంలో అద్దంలో నా ఫేస్ కనపడడం, పక్కనే సౌండ్ రావడము, అదంతా బూజు బట్టి ఉన్నది అనమాట అది. సో అది నాకు చాలా భయం అనిపించింది. ఓకే, ఇలా మీరు 100 places ని కవర్ చేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఏదైనా బాగా స్కేరియస్ట్ సిచ్యువేషన్ ఏదైనా ఉందా? చాలా మంది చెప్తూ ఉంటారు, ఏదైనా ఒక 100 places కి వెళ్ళిన తర్వాత మేము ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేసాము, మేము అలా ఎక్స్పీరియన్స్ చేసాము, మాకు ఆ టైంలో భయం వేసింది, ఆ నైట్ భయం వేసింది అని. ఇలాంటిది ఏమైనా? నాకు రెండు సిచ్యువేషన్స్ లో భయం అయింది. ఒకటి దసరా అయింది, ఒకటి 2 విరూపాక్ష మూవీ అయింది. ఓకే, విరూపాక్ష దాన్ని నేను ఒక్కనే వెళ్ళాను. విరూపాక్ష హౌస్ ఉంటుంది కదా, వాళ్ళని చంపేస్తారు, ఆ చెట్టు కూడా కాలిపోతుంది కదా, అది నార్మల్ గా సెట్టింగ్, హౌస్ అంతా సెట్టింగ్, రియల్ గా ఏం లేదు హౌస్ అది. కాకపోతే నేను వెళ్ళినప్పుడు ఆ హౌస్ లోపల వెళ్ళగానే భయం అయింది చాలా. మీరు ఆ వీడియో చూసినా కూడా భయం వేసింది, ఇప్పటికీ భయం అవుతుంది ఆ వీడియో. అంటే ఆ వీడియో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, పర్సనల్ గా నేను వెళ్ళాను అక్కడికి, ఆ చుట్టుపక్కల ఎవరు లేరు, అదంతా సెట్టింగ్. అది ఎక్కడ సెట్ చేశారంటే BHA లో సెట్ చేశారు సెట్టింగ్ హౌస్. అది మీకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా ఉంటుంది. అది ఆ హౌస్ పోలీస్ స్టేషన్ లాగా ఉంటుంది, దీన్ని హాంటెడ్ హౌస్ లాగా చూపించారు. నాకు ఈ 2 మూవీస్ కి చాలా భయం అయింది. దసరా అయితే చాలా భయం అయింది నాకు. దసరాకి ఏం జరిగింది? దసరాకి ఏం జరగలేదు. ఆ మూవీలో చనిపోయే సీన్ ఉంటుంది కదా, వాళ్ళ ఫ్రెండ్స్ చనిపోతారు, అక్కడ సమాధులాగా ఉన్నాయి అవి. చూస్తేనేమో నేను అక్కడ అరిచినా కూడా, నాకు ఏమైనా అయినా కూడా అరిచినా కూడా ఎవరికి వినపడదు. ఆ సెక్యూరిటీ గార్డ్స్ ఏమో చాలా దూరంలో ఉన్నారు, నేనేమో ఇటు సైడ్ దూరంలో ఉన్నాను. అదే టైంలో నాకు అక్కడ పాము కనిపించింది, ఒకటి చాలా పెద్ద పాము. చాలా భయం అయింది. ఇంకా అక్కడ నాకు వద్దు, వీడియో వద్దు అని చెప్పేసి నేను అప్పటివరకు షూట్ చేసినంత చాలే అని చెప్పేసి నేను వచ్చేసాను. ఎంత తొందరగా అంత తొందరగా వచ్చేసాను.
అట్లా వచ్చేసి టైంలో నన్ను వెనకాల ఎవరో తరుముతున్నట్టు, వెనకాల ఎవరో వస్తున్నట్టు అనిపించింది. అది నా భ్రమ అనుకోండి, నాకు అట్లా అనిపించింది, ఆ వైబ్ అట్లా అనిపించింది. కానీ దసరా షూటింగ్ వాళ్ళు ఎట్లా చేశారో తెలియదు కానీ ఒక చిన్న ఫారెస్ట్ టైప్ ఉంది. ఓకే. ఆ ఫారెస్ట్ టైప్ లో మొత్తం విలేజ్ సెటప్ ఉంది. బట్ ఈ లొకేషన్స్ అన్నిటిని ఎలా మీరు కనిపెడతారు? మూవీ షూటింగ్ చేసేటప్పుడు వీళ్ళు కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తారు కదా, వీడియోస్ రిలీజ్ చేసే టైంలో కొన్ని కామెంట్స్ వస్తా ఉంటాయి. ఓకే, ఇది మా దగ్గరే షూట్ చేశారు, ఇది మా ఏరియాలో షూట్ చేశారు అన్నప్పుడు కొంతమంది దాని కింద రిప్లై ఇస్తారు అనమాట. ఏ ఏరియా బ్రదర్, ఇది ఎక్కడ ఏరియా అంటే ఆ ఏరియా కూడా కొంతమంది కామెంట్ పెడతారు. అయినా దొరకకపోతే ఆ మూవీలో యాక్ట్ చేసిన పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ర్యాండమ్ గా టెక్స్ట్ చేస్తాను, ఒక ట్రై చేస్తాను, వాళ్ళు చెప్తే వీడియో షూట్ చేసుకుంటాను. అలా అలా సెర్చింగ్ ఉంటుంది. సమ్ టైమ్స్ కొంతమంది వికీపీడియాలో, గూగుల్లో అప్డేట్ చేస్తారు అనమాట. అట్లా దొరికిన వాటికి నేను కష్టపడి చూసి మరి ముందే ప్రీ ప్లాన్డ్ గా ఈ వీడియో ఇక్కడ జరిగింది ఇన్ని చేస్తాను అనమాట. ఏదైనా వేరే ఊరికి వెళ్ళాను అనుకోండి, వేరే స్టేట్కి కానీ వేరే సిటీకి కానీ వెళ్ళాలనుకోండి, ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడు దాని చుట్టుపక్కల కూడా మనం ఏ వీడియోస్ కవర్ చేయాలి. వెళ్తే ఒక వీడియోతో కాకుండా ఒక 10 వీడియోస్తో రావాలి మనం. మళ్ళీ వెళ్ళిన దానికి వెళ్ళొద్దని చెప్పేసి ముందుగానే ప్రీ ప్లాన్డ్గా రాసుకొని వెళ్తాను అనమాట షూట్కి. ఓకే. ఇప్పుడు మీరు చెప్పారు కదా మీ ఫ్యామిలీ పరంగా మేము చాలా మిడిల్ క్లాస్ అని. సో మరి ఇవన్నీ తిరగడానికి మీకు ఫినాన్షియల్‌గా ఎప్పుడు ప్రాబ్లం అనిపించలేదా? మనీ మేనేజ్మెంట్ అంతా కొన్నిసార్లు తినకుండా కూడా వీటికి పెట్టుకున్నాను నేను. సో ఇట్స్ ఆల్ అబౌట్ మనీ మేనేజ్మెంటే. ఓకే. వీటిని తీయడం కోసం తినకుండా అక్కడ సేవ్ చేసుకున్నారా? అయ్యో! ఎందుకలా? అంటే దాని మీద మీకు ప్యాషన్ కూడా అంత ఏం లేదు కదా. నిజం చెప్పాను చెప్పాలి కదా, అంటే మా పేరెంట్స్ ని ఇట్లా అవమానించారు, బాగున్నప్పుడు మంచిగా చూసుకోవడం, బాగాలేనప్పుడు ఇలా అవ్వడము, నన్ను కూడా ఫస్ట్ ఈడేం చేస్తారులే అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఇట్లా రావడము, ఇదంతా దీని నుంచి పుట్టుకొచ్చిన కసి. ఓకే. సో దానికోసం నేను ఎక్కడ దాకా వెళ్తాను. ఓకే. జస్ట్ నార్మల్గా మాట్లాడుకుందాం. అప్పుడు మీకున్న రిలేటివ్స్ టాక్స్ గురించి ఇప్పుడున్న వాళ్ళ బిహేవియర్ ఎలా చేంజ్ అనిపించింది ఒకసారిగా? అంటే అప్పుడున్న ఉదయ్ రాయ్కి ఇప్పుడున్న ఉదయ్ రాయ్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? అప్పుడు నన్ను ఒక కూరలో కరివేపాకులా తీశారనమాట. ఇప్పుడు కూరకి అవసరమయ్యే ప్రతి ఒక్క ఆయిల్ లాగా, ఆనియన్ లాగా సో ట్రీట్ చేస్తున్నారు అనమాట. సో నాకు అది నచ్చలేదు. సో వాళ్ళతో మంచిగా మాట్లాడతాను, తీయాల్సిన టైంలో తీసుకుంటాను వాళ్ళని కూడా. సో వాళ్ళు ఎంతైనా కానీ అట్లా చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. నా విషయాలు ఎంతైనా చేసుకోండి కానీ మా పేరెంట్స్ విషయంలో అట్లా చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. సో ఎవరికైనా ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. రీసెంట్ గా యానిమల్ మూవీ కూడా వచ్చింది కదా, చాలా అబౌట్ ఎమోషన్. సో కొంతమంది ఎమోషనల్ ఉంటారు, ఎమోషనల్ ఫూల్స్ అంటారో ఏమంటారో తెలియదు కానీ మా పేరెంట్స్ విషయంలో కొంచెం ఎమోషనల్లీ డౌన్ ఉంటా వాళ్ళ దాంట్లో. ఓకే. సో అలా. ఓకే. అండ్ మీరు బేబీ మూవీకి సంబంధించి ఒక లొకేషన్ షూట్ చేశారు కదా, ఆ లొకేషన్ లో నాకు అనిపించింది ఏంటంటే ఒక బ్రేకప్ అయిపోయిన అబ్బాయి ఎంతైతే ఫీల్ అవుతాడో అంత ఫీల్ మీలో కనిపించింది అనమాట నాకు. అంటే మీకేమైనా బ్రేకప్ స్టోరీ ఉందా? అలాంటిది ఏం లేదు. అది బేబీ మూవీది షూట్ లొకేషన్ వేరే చేశాను. అండ్ మీరు అనేదేమో ఒక ప్రమోషనల్ వీడియో. ఇట్స్ ఆల్ అబౌట్ యాక్టింగ్. అంతేనా? ఎలాంటి లవ్ స్టోరీస్ లేవు? అరే ఒక్కటి కూడా లేదంటారా అసలు? అనౌన్స్ చేసే టైం వస్తే ఫస్ట్ మీకు అనౌన్స్ చేసి చెప్తాను. అంటే మొత్తం మీకు కెరియర్ మీద ఫోకస్ అంతా, ఇటు గర్ల్స్ మీద అసలు ఏం లేదు ఇంట్రెస్ట్? ఇట్స్ ఫస్ట్ అయితే కెరియర్ ఉంది. సో గర్ల్స్ అనేది డైరెక్ట్ గా నేనైతే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాను. సో అది అనౌన్స్ అయిన ఫస్ట్ మీకే చెప్తాను, మీ మీడియాకి వచ్చి ఇంటర్వ్యూ చేస్తాను. ఓకే. ఆ చాయిస్ మీ పేరెంట్స్ కే ఇచ్చేసారు అంతేనా? ఓకే. ఇప్పుడు పేరెంట్స్ కంటే ఇప్పుడు నాకు ఎవరైనా అమ్మాయి నచ్చి అమ్మ నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, లేదా నాన్న ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటే సరే నీ ఇష్టం అనే ఉంది, ఆ రైట్ ఉంది, ఛాన్స్ కూడా ఉంది. అది వాళ్ళు ఓకే చేస్తారని నమ్మకం కూడా నాకు ఉంది. కాకపోతే వాళ్ళు కూడా ఒక మాట తీసుకోవాలి, వాళ్ళు కూడా చెప్తే బాగుంటుందని చెప్పేసి నేను ఉంటాను. సో అది ఇంకా అనౌన్స్ చేసే టైం రాలేదు, అనౌన్స్ చేసే టైం వస్తే మీకే చెప్తాను ఫస్ట్. ఓకే. పొలిమేర 2కి సంబంధించి కూడా ఒక షూట్ లొకేషన్ కవర్ చేశారు కదా, అంటే నిజంగానే ఆ గుడిలో దేవుడు ఉండడు, పూజలు జరగవు, చెప్పులు కూడా వేసుకొని వెళ్ళిపోతారు సంథింగ్ చెప్తూ ఉన్నారు. అంటే అక్కడ మీకేమన్నా అంటే ఆ మూవీలో లాగా చేతబడులు అవి ఇవి కనిపిస్తాయి కదా, మీకు ఇప్పటి వరకు తిరిగిన ఈ ప్లేసెస్ అన్నిటిలో ఎక్కడైనా ఎలాంటి వాటికి సంబంధించిన ఈ బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించి ఎక్కడైనా అలాంటివి మీకు ఎదురయ్యాయా? నాకు అలాంటివి ఏమి ఎదురవ్వలేదు. యాక్చువల్లీ మీరు చెప్పినట్టు ఆ టెంపుల్ అయితే నిజంగా దేవుడు అయితే లేడు, విగ్రహం లేదు. ఆ గర్భగుడి లోపల ఉంటారు కొంతమంది ఇలా పిచ్చి పిచ్చి పేర్లు రాయడం అలాంటివి అవి చేస్తున్నారు. సో దానికైతే గర్భగుడికి అయితే లాక్ వేశారు.
అసలు ఆ గుడిలో దేవుడు ఎందుకు లేడంటే అప్పట్లో యుద్ధానికి వచ్చినప్పుడు ఆ దేవుడికి ఏమన్నా హాని చేస్తారేమని చెప్పేసి అక్కడున్న ప్రజలు ఆ దేవుడిని వేరే ఊరికి షిఫ్ట్ చేశారనమాట. సో ఆ గుడిని కొంచెం వరకు డిస్ట్రాయ్ చేశారు. అంతే, అప్పటి నుంచి ఆ గుడిలో దేవుడు లేకపోవడం వల్ల దానికి ఏ పూజలు జరగట్లేదు. ఇంకా దేవుడు లేడని చెప్పేసి చాలా మంది దాంట్లోకి చెప్పులు వేసుకోవడం వెళ్తున్నారు అనమాట. సో మాక్సిమం చాలా మూవీస్ వరకు దాంట్లో షూట్ చేశారు. మన రాధేశ్యామ్ మూవీ కూడా దాంట్లోనే షూట్ చేశారు. ఇంకా దాంతో పాటు కొన్ని మూవీస్ ఉన్నాయి షూట్ చేశారు దాంట్లో. ఇంకా సాహసం మూవీ మీరు చూసినా కూడా దాంట్లోనే షూట్ చేశారు అది. మీరు ఇన్ని ప్లేసెస్ చేజ్ చేశారు కదా, సో మీకేదైనా ఒకటి ఇలాంటి ఒక ప్లేస్ దగ్గరికి నేను డెఫినెట్లీ వెళ్ళాలి, ఇలాంటి ఒక హిస్టారికల్ ప్లేస్ని కానీ ఇలాంటి ఒక 100 ప్లేస్ని కానీ నేను డెఫినెట్లీ దాని దగ్గరికి వెళ్ళి చూడాలి అనే ఒక ఏదైనా గోల్ ఉందా? అలాంటి dream గోల్ అంటూ ఏదైనా? ఏం లేదు కానీ నాకు నేను మసూదా పెట్టిన తర్వాత చాలా మంది కామెంట్ చేశారు, కుందన్ బాగ్ హౌస్ చూపించండి అని చెప్పేసి. కుందన్ బాగ్ కుందన్ బాగ్ ఎక్కడ అది? అది ఇక్కడ మన హైదరాబాద్ లోనే ఉంది. అది చాలా స్కేరీ అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఓకే, అది ఎలా ఉందో దానికి ఒకసారి వెళ్ళి చూడాలి. మేబీ నేను ఈ మంత్ లో ఆ వీడియో పక్కా చేస్తాను అనిపిస్తుంది. కాకపోతే చాలా స్కేరీ అని చెప్పేసి విన్నాను. అది ఒకసారి ట్రై చేస్తాను. అంటే ఆ ప్లేస్ అంత రిస్క్ చేయడం అవసరం అంటారా? బాగా రిస్క్ అనిపిస్తే చేయను, కానీ చాలా మంది అడిగారు. నా ట్రై అయితే చేస్తాను తప్పకుండా. నా వల్ల అవ్వలేదంటే నా వల్ల అవ్వలేదని చెప్పేస్తాను. మాక్సిమం వరకు ట్రై చేస్తాను. ఇంకా అంటే నార్మల్గా మీకు పర్సనల్గా, అంటే వీళ్ళు అడగటం కాకుండా మీకు పర్సనల్గా ఏదైనా ఒకటి ఉంటుంది కదా? పర్సనల్ గా ఏదైనా అంటే ఇప్పుడు మన 2 స్టేట్స్ ఉన్నాయి కదా, ఈ 2 స్టేట్స్ లో మెయిన్ వాటివి కవర్ చేయాలి. దాని తర్వాత మన ఇండియాలో ఎవ్రీ స్టేట్ లో మెయిన్ ప్లేసెస్ ఉంటాయి, అవన్నీ కవర్ చేయాలి. వన్స్ మన ఇండియా అయిపోయిన తర్వాత అదర్ కంట్రీస్ ట్రై చేయాలని ఉంది. ట్రావెలర్ లాగానే? ట్రావెల్ అది మళ్ళీ వేరే అయిపోతుంది అనమాట. ట్రావెలర్ అయితే ఓన్లీ ట్రావెల్ సంబంధించి చేస్తారు. నేను అట్లాంటి ఏం చెప్పాను, ఎందుకంటే దీనికి ఇంత ఖర్చు అవుతుంది, మీరు ఇంత చేయొచ్చు అట్లా నా వీడియో అట్లాంటిది ఏమి ఉండదు. నార్మల్ గా రియల్ లైఫ్ ని కనెక్ట్ చేసి దాంట్లో కొంచెం నాలెడ్జ్ ని పెట్టేసి చెప్తాను. సో దానివల్ల చాలా మంది వాళ్ళు నచ్చడం, వాళ్ళు షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అందుకే మీరు అడిగారు కదా ఇంత చిన్న గ్యాప్ లో ఎలా ఉందని, ఇట్లాంటి చేయడం వల్లే జనాలకి బాగా నచ్చి వాళ్ళు ఆదరించి ఇంతగానం సపోర్ట్ చేశారనమాట. ఓకే, ఇన్ని ప్లేసెస్ తిరిగిన ఒక ఎక్స్పీరియన్స్ తో చెప్పండి, నిజంగా దెయ్యాలు భూతాలు అనేవి నిజంగా ఉన్నాయంటారా? ఇది కాంట్రవర్సీ అవుతుంది చెప్తే. చెప్పండి. పర్లేదు, మనకి భయం ఎక్కువైతే దయ్యం అనిపిస్తుంది. సో మనకి భక్తి ఎక్కువ, నమ్మకం ఎక్కువ ఉంటే దేవుడు ఉన్నాడని నమ్ముతారు అనమాట. దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళు ఉన్నారు, దేవుడు లేడని చెప్పేసి నమ్మే వాళ్ళు ఉన్నారు. సేమ్ అలానే దయ్యాలు ఉన్నాయని నమ్మే వాళ్ళు ఉన్నారు, దయ్యాలు లేవని చెప్పేసి నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు నార్మల్ గా కర్ణాటక కూడా అలా ఒక స్టేట్ వెళ్ళి ఏదో మౌంటైన్స్ కూడా మీరు ట్రెక్కింగ్ చేసి వచ్చారు కదా, సో అంటే మీరు ఒక స్టేట్ వెళ్ళినప్పుడు అక్కడ స్టేట్ లో ఎన్నైతే ఉంటాయో అన్ని ప్లేసెస్ ని కవర్ చేసి వస్తారా, లేదా పర్టికులర్ గా ఒక ప్లేస్ చూసేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారా? ఫస్ట్ మేము ఒక ప్లేస్ అనుకుంటాము, ఆ ప్లేస్ కి రేడియస్ లో 100 కిలోమీటర్ రేడియస్ లో ఎన్నైతే ప్లేసెస్ ఉన్నాయో ఫస్ట్ సెర్చ్ చేసుకొని ఒక రూట్ మ్యాప్ ప్లాన్ చేసుకుని వెళ్తాం అనమాట. పక్కగా రూట్ మ్యాప్ ఉంటేనే అట్లాంటి ప్లేసెస్ కి వెళ్ళగలుగుతాము. ఏ రూట్ మ్యాప్ లేకుండా వెళ్ళిపోతే మనీ వేస్ట్ అవుతాయి, ట్రావెల్ వేస్ట్ అవుతుంది. సో మేము ఫిజికల్ గా కూడా చాలా హెల్త్ ఖరాబ్ కూడా అవుతుంది. అంతా రూట్ మ్యాప్ ప్లాన్ చేసుకుని నియర్ బై ప్లేసెస్ ఏమైనా ఉంటే వెళ్తాము. మీరు అన్నట్టు ఆ కుద్రేముఖ్ ట్రెక్ చేసాం కదా, అది దాదాపు 24 కిలోమీటర్స్ ట్రెక్ చేసాం, ఎక్కడం దిగడము. దాన్ని ఎక్కేటప్పుడు ఒక మనం లెటర్ రాయాలి, మీరు చనిపోయినా కూడా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పేసి. సో ఆ లెటర్ రాసి వన్స్ పర్మిషన్ తీసుకున్న తర్వాతమే దాన్ని ట్రెక్కింగ్ చేయాలి. ఆ వెళ్ళేటప్పుడు దాదాపు 12 నీటి ప్రవాహాలు ఉంటాయి, 12 కొండలు ఉంటాయి అనమాట. మొత్తం ఫారెస్ట్ అది. ఆ ఫారెస్ట్ లో ఎప్పుడు ఏ యానిమల్ వస్తుందో చెప్పలేము. అయినా కూడా డేర్ చేసి వెళ్ళాము. అది చాలా నార్మల్ గా మనం ఇలా ప్లేన్ గా అయితే నడుస్తాము, అది ఇలా ఇంక్లైన్ ఉంటుంది అనమాట. ఫుల్ వర్షం పడుతుంది. యాక్చువల్ గా అది మేము చనిపోతాం అనుకున్నాం ఆ టైంలో. అసలు ఆక్సిజన్ లెవెల్స్ లేవు, ఏం లేవు. ఆ గాలికి కింద పడిపోతాం అనమాట. ఎట్లయినా అది ఎక్కాలి. మనం చనిపోయే ముందు కొన్ని అనుకుంటాం కదా, ఈ జీవితంలో నువ్వేం సాధించినవరా, ఏం చేసినవరా అని. దానికి ఒక్కటన్నా రీజన్ ఉండాలని చెప్పేసి ఆ స్పిరిట్ తోనే ఎక్కామన్నమాట అప్పుడు. సో ఫైనల్ గా ఎక్కాము. ఎక్కే టైంలో ఆ గాలికి నేను లేచి కింద పడ్డాను. ఆ పైన అంతగానం గాలి వచ్చింది, చాలా గాలి వచ్చింది. అయినా కూడా కింద ఇలా పాకుతూ పైకి ఎక్కాము. ఒక 200 మీటర్స్ పైన డెడ్లీ పీక్ ఉంటుంది. సగంలో మాతో పాటు అది డైలీ ఒక 50 పీపుల్ 100 పీపుల్ వరకు ఉంటుంది అనమాట ఆయలో. సో మాతో పాటు టోటల్ గా 70 మెంబర్స్ స్టార్ట్ అయ్యాం. లాస్ట్ కు 50 మెంబర్స్ పైకి ఎక్కాం. మిగతా రిమైన్ అందరూ సగంలో మా వల్ల కాదని చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోయారు. మీరు కవర్ చేసిన లొకేషన్ ఏది అంటే ఏం చెప్తారు? ఇదే కుద్రేముఖి అంట. ఒక్కటేనా? కర్ణాటక స్టేట్ లో సెకండ్ హైయెస్ట్ పీక్ అది, మౌంటైన్. సో అది చాలా టఫ్ అనిపించింది. ఓకే, ఇంకొకటి, మీరు 1 lakh సబ్స్క్రైబర్స్ అండ్ 1 lakh ఫాలోవర్స్ అయిన తర్వాత మీరు ఒక వీడియో పెట్టారు. ఆ వీడియోలో ఏం చెప్పారు అంటే,
ఈ 1,00,000 సబ్స్క్రైబర్స్ అండ్ 1,00,000 ఫాలోవర్స్ని సంపాదించడానికి దీని వెనుక నేను పడ్డ కష్టం ఎంతో ఉంది, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా ఎన్నో ఉన్నాయి అని చెప్పారు. అంటే ఏం ప్రాబ్లమ్స్? ఆ వీడియోస్ చేసేటప్పుడు నీకు అవసరమారా, ఏ పని చేసుకోవచ్చు కదా అని చాలామంది అన్నారు. అట్లా అన్న వాళ్ళు ఎప్పుడు సూపర్ రా, చాలా బాగా చేసినావు అని చెప్పేసి అన్నారు. అండ్ మీకు ఇందాక నా ఫోన్ కూడా వీడియోస్ చేసేటప్పుడు స్క్రీన్ పగిలిపోయింది. అలా బ్లింక్ అవుతున్న ఫోన్లోనే దాదాపు 5 months కూర్చొని పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేసుకొని ఏం తినకుండా మళ్ళీ ఈవినింగ్ అంతా ఎడిటింగ్ చేసుకొని అలా కళ్ళు బ్లింక్ అవుతున్నా కళ్ళు మొత్తం డార్క్ సర్కిల్స్ వచ్చేసాయి అప్పటికి. అయినా కూడా వీడియో పోస్ట్ చేయాలి అనే కాన్సన్ట్రేషన్ తోని వీడియో చేశాను. అట్లా నా హెల్త్ మధ్యలో కొంచెం ఖరాబ్ అయింది. అండ్ కొన్ని ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు ఒక్కనే వెళ్ళాను. ఆ ప్లేసెస్కి వెళ్ళడానికి మనకు ట్రావెల్ ఖర్చు అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఫుడ్ తింటే నాకు ట్రావెల్కి ఉండదు, కంప్లీట్ అవ్వదు. సో నేను చాలాసార్లు ఫుడ్ తినకుండా కూడా ఒక్కనే వెళ్ళాను. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఈ గ్యాప్లో నా దగ్గర మనీ లేనప్పుడు ఇంటికాడ నుంచి కాల్స్ ఉంటాయి కదా, కొంచెం ఖర్చులు ఉన్నాయి అవి ఇవి అని చెప్పేసి ఎట్లా అరేంజ్ చేయాలి అని చెప్పేసి అవి కూడా చాలా ఫేస్ చేశాను. సో వాళ్ళకు నా సిచ్యువేషన్ చెప్పాను, కొంచెం అర్థం చేసుకున్నారు. ఆయన కూడా ఉంటుంది కదా, నీకు అవసరమా ఇవన్నీ చేసుడు, ఏదైనా జాబ్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి కూడా అన్నారు. సర్లే అని చెప్పి నేను గివ్ అప్ ఇవ్వకుండా చేస్తూనే ఉన్నాను. ఫైనల్గా ఈ స్టేజ్ వరకు వచ్చాను, ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటాను. అప్పుడైతే నన్ను ఎవరైతే చేయొద్దు అని తిట్టారో ఇప్పుడే వాళ్ళే పొగుడుతున్నారు అనమాట. ఓకే. బట్ మీ ఆఫీస్‌లో ఈ తిరగడానికి మీరు ఎలా కవర్ చేస్తారంటే ఎలా బ్యాలెన్స్ చేస్తారు? సో ఆఫీస్‌లో ఏదైనా వర్క్ ఉంటే నేను ముందుగానే వర్క్ చేసేవాడిని. ఈ వీడియోస్ చేసి ఎడిటింగ్ టైంలోనే ముందుగా ప్రీ వర్క్ చేసుకునేవాడిని అనమాట. సో పర్మిషన్ అడిగి వెళ్ళేవాడిని. ఇట్లా నేను చేసుకోవాలని చెప్పేసి పర్మిషన్ అడిగి వెళ్ళేవాడిని. ఏదైనా వర్క్ వస్తే నేను ఆన్లైన్‌లో కూడా చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. సో అలా కూడా చేసేవాడిని. వర్క్ అయితే ఆన్ టైంలో కంప్లీట్ చేసేవాడిని. ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఈ వర్క్ చేసేవాడిని నేను. ఓకే. వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు. చాలా బాగా సపోర్ట్ చేశారు. నా యూట్యూబ్ టెక్నికల్ టీమ్ కూడా ఇమ్తియాజ్ అనే పర్సన్ ఉన్నారు మా దాంట్లో, సిటిఓ. సో అతనే చూస్తున్నాడు అనమాట. చాలా మంచి పర్సన్ అతను కూడా. ఓకే. అండ్ మీ ఫస్ట్ యూట్యూబ్ రెమ్యూనరేషన్ గురించి తెలుసుకోవచ్చా? నా ఫస్ట్ యూట్యూబ్ రెమ్యూనరేషన్ ఇంకా నేను తీసుకోలేదు. అది అలానే ఉంది, దాన్ని అలానే ఉంచుతాను. దాన్ని ఏదైనా ఒక మంచి కాజ్ కోసం యూజ్ చేద్దామని చూస్తున్నాను. ఇప్పటి వరకు అయితే నేను తీయలేదు. అవునా? అంటే ఎంత వచ్చింది ఒక ఫిగర్ తెలుసుకోవచ్చా? నేను ఇప్పటివరకు అయితే షార్ట్స్ అప్లోడ్ చేశాను. లెంత్ వీడియోస్ అప్లోడ్ చేస్తే మేబీ ఎక్కువ మనీ వచ్చే ఛాన్స్ ఉంది. షార్ట్స్కి ఎంత వస్తాయండి, 1 million వ్యూస్ వస్తే అరౌండ్ 600-500 వస్తాయి. అరౌండ్ నాకు తెలిసి దాంట్లో ఉండుంటాయి ఒక 30,000 ఎంతో ఉండుంటాయి. సో మేబీ లెంత్ వీడియోస్ చేస్తే ఎక్కువ మనీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ 2024 నుండి తప్పకుండా లెంత్ వీడియోస్ చేస్తాను. ప్రజెంట్ అయితే షార్ట్ వీడియోస్కి అంతే ఉంది, అంతే. సో మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఒక 30,000 అనుకోవచ్చు. ఇంకా నేను తీయలేదు కదా, తీసిన తర్వాత ఎంత అవుతుందో చెప్పలేను. దాన్ని అయితే ఒక మంచి కాజ్ కోసమో లేదా నా వీడియోస్ కి ఎక్విప్మెంట్ కోసమో ఏదో ఒకటి నేను చేస్తాను. అండ్ అది తీసుకున్న తర్వాత నేను అప్లోడ్ చేస్తాను ఇలా చేశాను అని చెప్పేసి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, అంటే వాళ్ళ రిక్వెస్ట్ నా రిక్వెస్ట్ కూడా, మగధీర మూవీలో లొకేషన్ ఉంది కదా, క్లైమాక్స్ లొకేషన్, ఆ లొకేషన్ ఒకసారి మాకు చూపిస్తారు. యాక్చువల్ గా మగధీరది ట్రై చేద్దామని అనుకున్నాను, కాకపోతే ఆ సెటప్ తీసేశారు. ఓకే. చాలా ఇయర్స్ అయిపోయింది కదా, ఆ సెటప్ అయితే తీసేశారు. ఇప్పుడైతే కొంచెం కష్టము. కాకపోతే ఆ మగధీర మూవీలో ఒక బైక్ ఎగిరే సీన్ ఉంటుంది కదా, అది రామోజీ ఫిలిం సిటీలో తీశారు. మేబీ ఈ మంత్ లో నేను వెళ్తాను రామోజీ ఫిలిం సిటీకి. చాలా మూవీస్ ఉన్నాయి అప్డేట్స్, వచ్చే కొత్త మూవీస్ కూడా ఉన్నాయి. మీ అందరి ఫేవరెట్ హీరో అయిన ప్రభాస్ గారి మూవీ కూడా దాంట్లోనే ఉంది. అది తీయడానికి ట్రై చేస్తాను నేను తప్పకుండా. నేను ఏదైనా మూవీ షూట్ కొత్తది ఏమన్నా రిలీజ్ అయిన తర్వాత నేను అప్లోడ్ చేస్తాను అనమాట. బిఫోర్ రిలీజ్ చేస్తే కాపీరైట్స్ కానీ దాని స్టోరీని లీక్ చేసినట్టుగా ఏమైనా అవుతా ఉంటాయి కొన్ని. ఇంకొన్ని ఏంటి అంటే నేను కొన్ని వీడియోస్లలో కొన్ని ఇమేజెస్ అండ్ క్లిప్స్ వాడతాను. అవి మూవీస్లో వాడను. వాళ్ళు ఏదైతే రిలీజ్ చేశారో ట్రైలర్ కానీ టీజర్ కానీ అవే వాడి దాంట్లో ఉన్నాయి చూపిస్తాను అనమాట. ఎందుకంటే ప్రతి మూవీ వెనుక చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. కొంతమంది మూవీ స్టార్టింగ్ డే చూస్తుంటారు, కొంతమంది 1 week తర్వాత చూస్తుంటారు. మనం ముందుగానే అది లీక్ చేసామనుకోండి, ఏదైనా రిలీజ్ చేసామనుకోండి, సో వాళ్ళ కష్టం అంతా వృధా అవుతుంది కదా. సో వాళ్ళు ఏదైతే ట్రైలర్లో టీజర్లో రిలీజ్ చేశారో వాటిని పట్టుకొని ఇలా ఈ షూట్ ఇక్కడ చేశారని చెప్పేసి రిఫరెన్స్ పెడతాను అనమాట. సో జనాలకు అర్థమవుతుంది, ఓకే ఇలా ఉందా అని చెప్పేసి జనాలకు అర్థమవుతుంది అనమాట. సో ఇంకా నాది ఒక రిక్వెస్ట్ ఉంది, నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మిమ్మల్ని ఎప్పుడు లెట్ డౌన్ చేయను. మీరు అడిగే ప్రతి వీడియోని తప్పకుండా చేస్తాను. మేబీ కొన్ని కష్టం అవ్వచ్చు, ఆ కష్టమైనా కూడా టైం తీసుకుని తప్పకుండా చేస్తాను. నేను ఈ జర్నీలో ఎవరైనా ఇబ్బంది పెట్టినా, నా వల్ల ఎవరైనా హర్ట్ అయినా ఐఎమ్ రియలీ సారీ అండి. ఏదంటే మన్నించండి.
ఓకే. డెఫినెట్‌లీ ఉదయ్ గారు. అండ్ మీ లైఫ్‌లో మీరు కూడా మీ పేరెంట్స్ ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలాగా అండ్ మీ చుట్టుపక్కల వాళ్ళు గూడా అరే! ఉదయ్ మాకు తెలుసురా అనేంత లెవెల్‌కి మీరు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ థాంక్ యూ యూ. సో మచ్. థ్యాంక్ యూ అండి.